చంద్రబాబుకి అంత స్థాయి ఉందా? ఆడికి కుప్పంలో ఓడిపోతాడు నెక్స్ట్ ఎలక్షన్. ఒకసారి పోటీ రిజైన్ చేసి చూడమనండి. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. చంద్రబాబుకు దమ్ముంటే కుప్పం రిజైన్ చేయమనండి. చంద్రబాబును ఓడించలేకపోతే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. చంద్రబాబు నాడు బూట్లు తుడిచే కార్యక్రమం క్లాత్ పట్టుకుని ఆడి కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. ఇప్పుడు చేయమనన్నా, మాడి పెద్ద పోటుగాడు కదా, మాకేం భయం వేసేస్తుంది ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళాలంటే. చంద్రబాబు నాయుడు బాగా ధైర్యవంతుడు, పోటుగాడు కదా. వాళ్ళ అబ్బాయిని మంగళగిరిలో ఇక్కడే గెలిపించాడు మొన్న. ఆ ఎమ్మెల్యేలందరినీ గెలిపించేసాడు, వెనకాల తిరిగే వాళ్ళని, ఎంపీలని. ఇప్పుడు కుప్పంలో రిజైన్ చేసి కనుక చూపించాడు అనుకో, 1,00,000 మెజార్టీ 1,50,000 మెజార్టీ. నా మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి వెళ్ళాడు కదా, 5,35,000తో చూపించాడు దెబ్బ ఎట్ట ఉంటుందో. అధికారంలో కాంగ్రెస్కి, ప్రతిపక్షంలో చంద్రబాబుకి. అంటే అందరికీ చూపించవచ్చు కదా ఈ రాష్ట్ర ప్రజలందరికీ. పద్దాక మమ్మల్ని రిజైన్ చేయమంటాడు ఎందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఎంపీకి, ఎమ్మెల్యేగా ఆయన తల్లి రిజైన్ చేశారు. తర్వాత ఆయన పార్టీలో చేరిన వాళ్ళందరినీ, ఆయన వెనకాల తిరిగిన వాళ్ళందరినీ రాజీనామా చేయించాడు, ఎన్నికలకు వెళ్ళాడు. ఈ గొడవ ఏంటి? ఆయన చేయకుండా, ఆయన పార్టీలో వాళ్ళని చేయకుండా, ఎదురుకుండా వాళ్ళని, పక్కన వాళ్ళని చేయండి, వాళ్ళని చేయండి అంటాడు. మళ్ళీ ఎన్నికలకు మేము ఒకవేళ నిజమే అనుకుని వెళ్తే నేను ఎన్నికలు బహిష్కరించాను, ఇది ఎన్నికలు జరిగే పద్ధతి కాదని చెప్పి మళ్ళీ పారిపోతాడు. ఎవరన్నా మంచి రాజకీయ నాయకుడు, మాట మీద నిలబడేవాడు, చెప్పినటువంటి పనులు చేసేవాడు, అటువంటి వ్యక్తి ఎవడన్నా ఉంటే కనుక, ఛాలెంజ్ చేస్తే కనుక తప్పకుండా స్వీకరిద్దామమ్మా. ఊరినే వెన్నుపోటుదారుడు, అవసరానికి 4 అబద్ధాలు చెప్పేవాడు, ఎట్టో ఒకటో కొంపలు ముంచేవాడు, వాళ్ళు కనుక ఛాలెంజ్లు చేస్తే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేశాడంటే అది ఏదో ఉంటుంది, ఎవరినో ముంచడానికో ఏదో ప్లాన్ వేసి ఉంటాడు. ఎందుకంటే డైరెక్ట్గా రాడు కదా, వెనక నుంచి వస్తాడు. తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టేజింగ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడి చేయటం, కాళ్ళు ఇరక్కొడతాం, చేతులు ఇరక్కొడతాం, తల్ల బాగలు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం, అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరి మోకలు మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇట్లా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం, అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫులతో, ఫోటోగ్రాఫులతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్ళే కాదు, దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రేపు 2 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి దాడులు చేసినటువంటి వాళ్ళ ఇళ్ళకెళ్ళి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు. పార్టీ అంతా యాక్టివ్గా ఉండి అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు. కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి
మా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకోవటానికి మేము కూడా 2 రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినాయో, ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో